నేను ముందుగా చెప్పిన టాపిక్స్ ఇప్పుడు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, అమృతంలో ప్రాణం పోసే కొబ్బరి నీళ్ళు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయంగా ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధంగా దొరికే అమృత జలం కొబ్బరి నీళ్ళు. వాంతులు, విరేచనాలు, వడదెబ్బ, ఉపవాసాలు, జాగారాలు, అతిగా ప్రయాణాలు, అమితంగా ఉపన్యాసాలు చెప్పి అలసిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి సోయి తప్పి కుప్పకూలిపోతాడు. తక్షణం శక్తి కలగడానికి కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కానీ పంచదార కానీ కలిపి త్రాగించండి. ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడతాడు రోగి. లేత కొబ్బరి నీళ్ళు వాంతుల్ని తగ్గిస్తాయి, అలాగే పత్యాన్ని పోగొడతాయి. ముదిరిన కొబ్బరి నీళ్ళు పడని వారికి జలుబు చేస్తాయి, దగ్గు వస్తుంది, కానీ మంచి శక్తినిస్తాయి. రెండో టాపిక్, రక్తపోటు వ్యాధికి కొబ్బరి పువ్వే వైద్యం. మీ ఇంట్లో కొబ్బరి చెట్టుంటే మీకు బీపీ వ్యాధి లేనట్టే లెక్క. నేల మీద రాలిపడే కొబ్బరి పువ్వుల్ని సేకరించుకొని నేతిలో వేయించి మెత్తగా దంచి అరచెంచ పొడి చొప్పున 3 పూటలు తీసుకోండి. వీలైతే తేనెతో కానీ పంచదారతో కానీ లేకపోతే నేరుగానే ఈ పొడిని తీసుకోవచ్చు. బీపీ తీవ్రత తగ్గుతుంది, రక్తస్రావం ఆగుతుంది, రక్తంతో కూడిన వాంతి తగ్గుతుంది, విరేచనాల వ్యాధిలో రక్తం పడడం కూడా తగ్గుతుంది. గర్భాశయ వ్యాధులన్నింటిలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది. నెంబర్ 3 టాపిక్, నెలసరి సరిగా రాని వాళ్ళకి కొబ్బరి నీళ్ళు. సక్రమంగా నెలసరి రాని వారికి, గర్భాశయంలో ఇతర దోషాలున్న వారికి, మైల అసలు కాకపోవడం కానీ అధికంగా అవ్వటం కానీ జరుగుతున్న వారికి కొబ్బరి నీళ్లను 25 రోజుల పాటు క్రమ పద్ధతిలో రోజు ఇస్తే ఆయా దోషాలు నెమ్మదిస్తాయి. నెంబర్ 4 టాపిక్, కామెర్ల వ్యాధిలో కొబ్బరి పాలు. లేత కొబ్బరి చిప్పని తురిమి మెత్తగా రుబ్బి రసం తీయండి. కొబ్బరి పాలు అంటే ఇవే. ఈ కొబ్బరి పాలలో మంచి గంధం చెక్కని అరగదీసి 1 గ్లాస్ పాలకు 1 చెంచా మంచి గంధం మోతాదులో కలిపి త్రాగించండి. కామెర్లు వెంటనే తగ్గుతాయి. మంచి గంధం కలపకపోతే కొబ్బరి పాలు పైత్యం చేస్తాయి. మంచి గంధం కలిపిన లేత కొబ్బరి పాలను త్రాగిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కడుపులో మంట, నొప్పి తగ్గుతుంది. మంచి వీర్యపుష్టినిస్తుంది, తక్షణం శక్తినిస్తుంది, అలసట తగ్గుతుంది. వృద్ధులకు దీన్ని వాడితే మూత్రం బాధలు తగ్గి మూత్రం పల్చగా జారీ అవుతుంది. 5th టాపిక్, గజ్జి తామర దురదలకు కొబ్బరి చిప్పలతో చిట్కా. బాగా ఎండిన కొబ్బరి చిప్పల్ని కుంపట్లో వేసి బాగా కాల్చి చమురు తీస్తారు. ఈ నూనెను గజ్జి తామర వంటి అంటు వ్యాధులు వచ్చిన చోట చర్మం పైన రాస్తే ఆయా వ్యాధులు నెమ్మదిస్తాయి. అలాగే తలకు రాస్తే పేలు చచ్చి పడిపోతాయి. నేరుగా కొబ్బరి నుంచి తీసిన నూనెని రాసుకుంటే చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. 6th టాపిక్, కొన్ని కొబ్బరి నూనెలు రాస్తే వెంట్రుకలు రాలిపోతాయి. ఎందుకని? చాలామంది తల వెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడుతుంటారు. వీరు తలకి ఏం రాస్తున్నారని అడిగితే రకరకాల బ్రాండ్ల కొబ్బరి నూనెల్ని కానీ చౌకగా దొరికే షాపుల్లో కొన్న కొబ్బరి నూనెని కానీ రాస్తున్నట్టు చెప్తారు. కల్తీమయంగా ఉన్న ఈ ఆధునిక యుగంలో మనం దేన్ని నమ్మడానికి వీల్లేదు. తల వెంట్రుకలు రాలడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు వాడుతున్న బ్రాండ్ కొబ్బరి నూనె మీకు పడకపోవడం ఒకటి. చాలామంది విషయంలో ఇది ముఖ్య కారణంగా ఉంటుంది. ఇలాంటి వారు బ్రాండ్ని మర్చి వాడడం మంచిది. చాలా ఆయుర్వేదీయ పద్ధతిలో తయారైన భృంగమలక తైలం కానీ, బ్రహ్మి తైలం కానీ, మందార తైలం కానీ, చందనాది తైలం కానీ వాడడం మంచిది. శాస్త్రీయ పద్ధతిలో తయారైన ఈ తైలాలు కొబ్బరి నూనెతో గాక నువ్వుల నూనెతో తయారైనవి ఎంచుకోవడం మంచిది.